హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రసగుల్లా అండి. స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీగా చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా జ్యూసీగా కూడా మనకి ఈ రసగుల్లా అనేది వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి నేను 750 ml మిల్క్ అనేవి యాడ్ చేశానండి. ఈ మిల్క్ అనేవి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలన్నీ కూడా ఒకసారి ఈ విధంగా పొంగాలండి. ఇలా పొంగాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఈ పాలన్నీ విరగొట్టాలండి. ఈ పాలు విరగడానికి ఇందులోని నేను 2 స్పూన్స్ వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. వెనిగర్ లేకపోయినట్లయితే మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూసు 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఇలాగ మనము 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండగా ఇలాగ పాలు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు పాలన్నీ కూడా ఈ విధంగా విరిగిపోయాక పాలలో ఉన్న నీరు అనేది పైకి తేలుతుందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక క్లాత్లోని ఇవన్నీ కూడా ఇలాగ టర్న్ చేయాలి. కాటన్ క్లాత్ ఇలా పెట్టుకొని అందులోనికి మనము విరగొట్టిన పాలన్నీ కూడా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. అప్పుడు నీరు సపరేట్ అయిపోతుంది. విరిగిన ముక్కలు అనేవి మనకి క్లాత్లోనికి వస్తాయండి. ఇప్పుడు ఈ క్లాత్ ఈ విధంగా మనము ఒక గిన్నె మీద పెట్టుకొని ఇందులో వాటర్ అంతా పోవడానికి ఏదైనా బరువుగా ఉన్నది దాని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 10 మినిట్స్ పోయాక ఆ బరువు తీసి ఇప్పుడు ఆ క్లాత్లో మనకి రసగుల్లా కోసం విరిగిన పాలు ఉన్నాయి కదండి, దాన్ని మనము ఒక ప్లేట్లోకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలాగా ప్లేట్లోకి వేసుకున్నాక ఇదంతా కూడా చేయితోని మొత్తం ఇలా స్మాష్ చేయాలండి. ఈ ప్రాసెస్ అనేది మనకి ఒక 10 మినిట్స్ వరకు ఇలా చేసుకున్నట్లయితే రసగుల్లా జ్యూసీగా చాలా స్మూత్గా కూడా మనకు వస్తుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలాగ చేయితోని ఈ విధంగా మనం స్మాష్ చేసుకుంటూ మొత్తం కూడా నీట్గా ఈ విధంగా మనము ఒక 10 మినిట్స్ వరకు ఇలాగా స్మాష్ చేసుకొని రౌండ్గా బాల్లా చేసుకోవాలండి. ముద్దలాగా ఇది రౌండ్గా మనము చేసుకోవాలి. మీకు డ్రైగా అనిపించినట్లయితే లైట్గా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు. ఈ విధంగా మనము రౌండ్గా ఇది బాల్ లాగా చేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా బాల్లా చేసుకున్నాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి మెత్తగా రావాలండి రసగుల్లా కోసం. ఇప్పుడు ఇది పక్కన పెట్టాలి. మూత పెట్టి మనము ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రసగుల్లా కోసం సిరప్ అనేది మనము రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి మనము 350 గ్రామ్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేయాలి. ఇలా షుగర్ వేసాక ఇప్పుడు ఇందులోనికి వాటర్ కూడా యాడ్ చేయాలండి. నేను ఇక్కడ 3 కప్పుల షుగర్కి 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఇలాగ వాటర్ వేసాక షుగర్ అంతా కూడా ఒకసారి బాగా మెల్ట్ అవ్వాలండి. ఈ షుగర్ అంతా కూడా ఇలా కరిగాక ఇప్పుడు ఇందులోనికి మనము కొంచెం యాలకుల పొడిని కూడా మనము వేసుకోవాలి. ఇలా బబుల్స్ లాగా వచ్చాక ఇప్పుడు ఇందులోనికి మనము యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బబుల్స్ లాగా వచ్చాక లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు మనము రసగుల్లా కోసం ఈ ముద్ద అనేది ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని 2 చేతుల మధ్య ఇలా ప్రెస్ చేసుకుంటూ స్మూత్గా ఇలాగ మనము చిన్న చిన్న బాల్స్ లాగా మనము చేసుకోవాలి. పెద్ద సైజు అక్కర్లేదండి. ఈ విధంగా చిన్నవి చేసుకుంటే చాలు. ఎందుకంటే ఇవి తర్వాత మనకి డబుల్ క్వాంటిటీలో అవుతాయి కాబట్టి ఈ రసగుల్లాల కోసం ఇవి చిన్న చిన్నవిగానే మనము చేసుకోవాలి. ఈ విధంగా ముద్ద అంతా కూడా మనము చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలాగ మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా మెల్లగా ఈ విధంగా చేత్తోని ఇలాగ అనుకుంటే సరిపోతుంది. బ్రేక్ అవ్వకుండా మనము రౌండ్గా స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రసగుల్లాలన్నీ కూడా ఒకటి చొప్పున వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయడం వల్ల ఇది పచ్చిగా దానం వల్ల అన్నీ బ్రేక్ అయిపోతాయి కాబట్టి 1 by 1 వేసుకోవాలి. ఇలాగ అన్నీ వేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలాగ 10 మినిట్స్ వరకు బాగా వీటిని సిరప్లో బాయిల్ చేయాలండి. వీడియోలో చూసినట్లయితే మనం చేసుకున్న రసగుల్లా అనేవి
డబుల్ క్వాంటిటీ అయ్యాయండి. మీకు ఒకసారి మూత తీసి వీడియోలో చూపిస్తున్నాను. చూసారు కదా, మనము చేసిన వాటి మీద డబుల్ క్వాంటిటీలో రసగుల్లా అనేవి అయ్యాయి. ఇప్పుడు వీటిలో గంటి పెట్టకుండా ఈ విధంగా మనము కదుపుకుంటే సరిపోతుంది. ఇలా కదుపుకున్నాక మళ్ళీ దీని మీద మూత పెట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇంకో 15 మినిట్స్ వరకు దీన్ని బాగా సిరప్లోని బాయిల్ చేయాలండి. ఈ విధంగా మనం చేసుకుంటే రసగుల్లా అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, సిరప్ అంతా కూడా బాగా దగ్గరికి అయ్యింది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా రసగుల్లా చేసుకున్నప్పుడు పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని బాగా మనము సిరప్లోని బాగా మరగబెట్టాలి కాబట్టి పొంగకుండా పెద్ద బౌల్ తీసుకోవాలి. చూడండి, రసగుల్లా నొక్కినప్పుడు మనకి మెత్తగా ఉండాలి. బ్రేక్ అవ్వకుండా మెత్తగా ఉందంటే రసగుల్లా రెడీ అయిపోయినట్లే. షుగర్ సిరప్ అనేది ఈ విధంగా 2000 మధ్య ఇలా బంకలాగా అనిపిస్తుందంటే సిరప్ రెడీ అయిపోయినట్టేనండి. ఇలాగ అయినప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా కూడా 25 మినిట్స్ వరకు రసగుల్లా కోసం టైం పడుతుందండి. ఇప్పుడు బాగా చల్లార్చాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి రసగుల్లా ఎలా వచ్చింది వీడియోలో చూపిస్తున్నాను. ఇలా నొక్కుతున్నట్లయితే షుగర్ సిరప్ అంతా కూడా మనకి రసగుల్లాకి అబ్జర్వ్ చేసింది. మనము వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసాక బాగా చల్లగా అయ్యాక రసగుల్లా అనేది మనం సర్వ్ చేసుకుంటే రసగుల్లాకి షుగర్ సిరప్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.